పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, అలాగే ఆధ్యాత్మికత పరంగా మనకి ఎన్నో విశేషాలు అందజేసే మల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం చార్మి. గురుగారు, ఎలక్షన్స్ తెలంగాణలో అయిపోయాయి, ఏపీలో మొదలైపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అక్కడ తెలంగాణ వాళ్ళు కూడా ఏపీ ఎలక్షన్స్ అనగానే చాలా మందికి ఇష్టం అనేది ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారు 2024లో ఆయన మళ్ళీ రాజకీయంలో పై అంతస్తులో సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా గురూజీ? ఆంధ్ర పాలిటిక్స్ ఎప్పుడు కూడా ఒక సంచలనమే. ఎందుకనంటే ఆంధ్ర ఓటర్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ క్లెవర్. సో అంటే ఆంధ్ర ఆల్సో ఇంక్లూడ్స్ తెలంగాణ, తెలుగు ప్రజలు. అయితే మనల్ని మించిపోయి తమిళనాడులో వాళ్ళు కరుణానిధి గవర్నమెంట్ అయినా జయలలిత గవర్నమెంట్ అయినా ఎవ్రీ 5 years చేంజ్ చేసేసేవారు వాళ్ళు. పొలిటికల్ స్ట్రాటజీ అలాంటిది వాళ్ళు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతక పరంగా మరి కర్కాటక రాశి అష్టమ శని నడుస్తుంది. సో లేట్గా రిజల్ట్స్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ 9th హౌస్లో రాహు ఉన్నాడు. కాబట్టి ఈ రాహు మళ్ళీ ఫెచ్చింగ్. మనకు కావాల్సింది ఎప్పుడు కూడా రాహు బలమే కావాలి రాజకీయాలకి. డాక్టర్ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేసినప్పుడు రాహు లాభస్థానంలో ఉన్నాడు. రాహు మహాదశలు నడుస్తున్నాయి. అలాగే మన రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ రాహు అంశాల్లోనే రాహు విదశల్లో రాహు ప్రాణదశలు, రాహు సూక్ష్మదశలు, మహాదశ, విదశ ఇలా క్యాల్కులేట్ చేస్తాం. ఎక్కడైనా సరే రాహు లింక్ లేకుండా సీఎం అయ్యే పదవి కాదు కదా, కనీసం రాజకీయాల్లో ఎమ్మెల్యే కూడా కాలేరన్నమాట. సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణంగా అవకాశాలు ఉన్నాయి. కానీ ఈయన కొయిలేషన్ గవర్నమెంట్ ఉండాలి, కంపల్సరీ ఎలీడ్ పార్టీస్తో ఎలియన్స్ ఉండాలి. ఎందుకంటే చంద్రుడు ఈజ్ నాట్ ఏ సెల్ఫ్ లూమినస్ బాడీ. చంద్రుడు కర్కాటక రాశి కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారితోనో లేకపోతే భారతీయ జనతా పార్టీతోనో ఎవరో ఒకరితో అలియన్స్ ఉంటే మాత్రము ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి. ఓకే గురుగారు, అలాగే చంద్రబాబు మళ్ళీ జైలుకి వెళ్తారా అని అంటున్నారు చాలామంది. అలాగే ఇందులో ఎంత వాస్తవం ఉంది అంటారు? ఓవరాల్గా ఆయన మళ్ళీ జైలుకి వెళ్తారు, ఆయన ఎలక్షన్స్ టైం వరకు కూడా ఉండరు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దానిపైన ఇట్ ఇస్ ఎ ఫ్యాబ్రికేటెడ్ అండ్ మ్యానిపులేటెడ్ న్యూస్. అది జైలుకి వెళ్ళడము అనేటటువంటిది ఖచ్చితంగా లీగల్ లా దాని పని అది అంత వాళ్ళే చేసుకుపోతుందని వీళ్ళనే మాటలే. సో సుప్రీంకోర్టు అటార్నీస్, ఆనరబుల్ జడ్జెస్, హైకోర్టులో వీళ్ళంతా కూడా స్టే ఆర్డర్స్ తెచ్చుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు కానీ క్వాష్ చేసేయమని చెప్పేసి కేసులు వేసి టెంపరీగా, అక్కడ జగన్ గారైనా కూడా క్వాష్ చేసేయమని అడుగుతారు ఈ ప్రొసీడింగ్స్ అని అన్నిటిని కూడా. సో ఇవన్నీ టెంపరీగా జరుగుతాయి తప్ప పర్మనెంట్గా ఈ కేసెస్ అనేటటువంటివి ఎప్పటికీ కూడా కొట్టేయబడవు. సో లా ఈజ్ ఆల్వేస్ లా. లా ఈజ్ లైక్ ఎన్ యాస్. అంటే లా ఒక చట్టం, ఒక గాడిద లాంటిది. ఇఫ్ యు గో బిఫోర్ ద యాస్ ఇట్ బైట్స్ యూ. చట్టానికి ముందు కనుక వెళితే అది కొరికేస్తుంది, గాడిద కొరికేస్తుంది. ఇఫ్ యు గో బ్యాక్ ఆఫ్ ద యాస్, ఆ గాడిద వెనక్కి కనుక వెళ్తే ఇట్ కిక్స్ యూ, కాళ్ళతో కొట్టేస్తుంది. కాబట్టి లా అబైడింగ్ సిటిజన్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, లాని గౌరవించేటటువంటి వాళ్ళకి లా అనుగ్రహిస్తుంది, ఆశీర్వదిస్తుంది. అండ్ లాని వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం మ్యానిపులేట్ చేయాలి అని అనుకున్నప్పుడు దే కాంట్ ఎస్కేప్. ఎందుకంటే డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ చూస్తారు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చూస్తారు. ఇవన్నీ కూడా చూసి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ని మనం మార్చలేం కదా. కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళేటటువంటి సమస్య లేదు. మామూలుగా వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ అండ్ ఈ స్టేజ్ ఇవన్నీ కూడా కొంచెం ఇప్పుడు కోర్టు తీర్పుల్లో, రీసెంట్గా వచ్చిన తీర్పుల్లో ఆయనకి వ్యతిరేకంగా వచ్చినాయని మనం న్యూస్లు చూస్తున్నాం. కాబట్టి అది ఏంటి అన్నది హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జెస్లో జరుగుతున్నది learned counsels వాళ్ళకే అర్థం కాదు. బికాస్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద లాస్ట్ మూమెంట్ హౌ ద అడ్వకేట్, హౌ ద learned counsel argues in the court and how he tries to convince the honorable judge. సో ఆ లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఎవరైనా చెప్పలేము. ఆనరబుల్ జడ్జెస్ని కన్విన్స్ చేయగలిగేటటువంటి దమ్ము ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కేసుని, ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నాయండి, మామూలు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉన్నాయండి, జడ్జి తలుచుకుంటే అంతే. మనం జడ్జ్ అని మైలార్డ్ అని ఎందుకంటాం? దేవుడు దిగి వచ్చి జడ్జి సీట్లో కూర్చొని జడ్జిమెంట్ చెప్పలేడు కాబట్టి సాక్షాత్తు ఆయన మైలార్డ్ అని అంటాం అనమాట. అంటే దేవుడు, మీరు నా దేవుడు అని.
ఓకే. గురువుగారు అలాగే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ పీసీసీ బాధ్యతలను తీసుకుంటున్నట్టు షర్మిల అంటున్నారు. అండ్ అలాగే జగన్ కూడా దీనికి అంటే ఆయన అపోజ్‌గా ఉండకపోవచ్చు. కానీ జగన్‌కి పోటీ ఇవ్వాలి అన్నట్టుగా ఏమైనా అనుకోని ఇది చేస్తున్నారా అని అంటున్నారు. నెవర్. షర్మిల హ్యాస్ హర్ ఓన్ స్ట్రాటజీ. నాకు షర్మిలతో తనకంటూ ఒక పద్ధతి తన పద్ధతి ఉంది. షర్మిల ఇస్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ ఇండిపెండెంట్ లీడర్ ఆమె. ఓకే. ఎందుకంటే నాకు పర్సనల్‌గా జగన్ గారితోనూ, అలాగే చంద్రబాబు నాయుడు గారిని మేము కలిసాము. షర్మిల కూడా కలిసాము. కవిత గారు వీళ్ళంతా కూడా ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రాటజీ. అందువల్ల షర్మిల ఈజ్ నాట్ అన్‌పడ్. ఆమె చదువుకుంది. అండ్ ఆమెకేంటంటే ఆమె ఎవరు ప్రలోభ పెడితే వెళ్ళేటటువంటి మనిషి కాదు. హైలీ ఇండిపెండెంట్. ఎందుకనంటే లోటస్ పాండ్‌లో మనం గమనిస్తే ఒకసారి ఒక ఫంక్షన్‌లో ఒక లీడర్ ఆమె పాపం. ఆమె వచ్చి ఆమె పార్టీ కోసం వర్క్ చేస్తున్నా అక్కడ చిన్న ఇండిసిప్లిన్‌గా ఉంటే ఈమె ఓ 2 నిమిషాలు మౌనంగా ఉంటే సరిపోతుంది. కానీ ఉండదు షర్మిల. ఆమె బర్స్ట్ అయ్యారు. అండ్ వెంటనే తిట్టేస్తారు ఆమె. అది ఆమె నేచర్ అది. అంటే తిట్టేయడం అంటే ఆమెను హర్ట్ చేయాలని కాదు. పార్టీలో ఇండిసిప్లినరీని సహించదు ఆమె. కాబట్టి ఆమెకంతకు ఆమె సొంతంగా ఆలోచించి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి అనేటటువంటి ఉద్దేశంతోనే తెలంగాణలో పార్టీ పెట్టారు. అండ్ వాళ్ళ సలహాదారులు వాళ్ళకు ఉంటారు కాబట్టి ఆమె సలహాలను బట్టే ఆమె స్వతంత్రంగా వాళ్ళ టీంను బట్టే ఆమె పార్టీ కాంగ్రెస్ పార్టీకి అక్కడ లీడ్ చేయడం టీపీసీసీకి జరుగుతుంది ఏపీలో. వెళ్తున్నారు. ఇందులో జగన్ గారి ప్రమేయం లేదు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు అసలు లేవు. ఇవి ప్రజలు చెప్పుకుంటారు అంతే. బికాస్ ఇప్పుడు షర్మిల మళ్ళీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుక్కి ఫంక్షన్కి పిలవలేదా, మ్యారేజ్ పెళ్లి కార్డు పెళ్లి ఇచ్చింది. అవును. ఇస్తారు. మళ్ళీ వాళ్ళు కలుస్తారని చంద్రబాబు నాయుడు గారు చాలా ఉన్నతమైన మనస్తత్వం. అవన్నీ మామూలుగా పెట్టుకోరు. అవన్నీ మెంటాలిటీస్. స్పర్ధ ఏవ వర్ధతే వాళ్ళు విద్య బానే ఉంటారు. మాట్లాడతారు. స్పర్ధ ఏవ వర్ధతే విద్య అంటే కాంపిటీషన్, రైవలరీ ఇస్ డిఫరెంట్. పార్టీని గెలవాలి అంటే మెత్తగా కూర్చుంటే కుదరదు. సో ఎవరి స్టాండ్స్ని బట్టి వాళ్ళు ఫైట్ చేస్తారు. అండ్ ఫ్రెండ్షిప్ ఇస్ కామన్. గురుగారు అలాగే నారా లోకేష్ గారు చేసిన పాదయాత్ర 2024 ఎలక్షన్స్‌లలో ఏమైనా సహాయపడబోతుంది అనుకుంటున్నారా? 100% ఓకే. 100% సహాయపడుతుంది. నారా లోకేష్ని పప్పు అన్నారు. పప్పు అండి. అది ఆయన హీ స్టడీడ్ ఇన్ ఫారిన్ యూనివర్సిటీస్. హీ హ్యాడ్ హిజ్ ఓన్ స్ట్రాటజీ. ఆయన చంద్రబాబు నాయుడు కొడుకు. భువనేశ్వరి ఈజ్ సో ఇంటెలిజెంట్. అండ్ ఎన్టీ రామారావు మనవడు ఆయన. కాబట్టి అది జెనెటికల్గా వాళ్ళకి వచ్చేస్తుంది. అండ్ పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారిని చూసి నేర్చుకున్నాడు ఆయన. షర్మిలాని చూసి నేర్చేసుకున్నాడు. అండ్ జగన్ గారిని చూసి నేర్చుకున్నాడు. సో కంపల్సరీ ప్రజల యొక్క స్వభావం ఏమిటంటే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు లాస్ట్ మూమెంట్లో లాస్ట్ వీక్లోనే చేంజ్ చేసేస్తారనమాట. సో ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు. రేపేం జరుగుతుందన్నది మనం ఎన్ని ఎగ్జిట్ పోల్స్ చూడండి, ఎన్ని పోల్స్ సర్వేలు చూసినా కూడా లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఎవరు అంచనా వేయలేరు. కాబట్టి లోకేష్ గారు చేసేటటువంటి యాత్రలు 100% ఇన్ఫ్లుయెన్స్ ఈ ఎలక్షన్స్ పైన 100% ఉంటుంది. అండ్ ఐ ప్లీడ్ ఎవ్రీ వాటర్ ఏంటంటే లోకేష్ గారిని పప్పు అని అనుకోవద్దు. ఎందుకంటే ఈజ్ వాక్చాతుర్యం కూడా చూసారా పెరుగుతోంది చక్కగా. అవును. ఈ మధ్య పెరిగింది. బాగా అండ్ పొలిటికల్ స్ట్రాటజీ ఆయన వాళ్ళ డాడీ చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి చుట్టూ పెరిగాడు. ఒక కార్పెంటర్ ఉంటాడు. వాళ్ళ పిల్లాడు ఎట్లాగా వాళ్ళ డాడీ ఏం చేస్తున్నాడో చిన్నప్పటి నుంచి చూస్తాడు కాబట్టి అందులో ఎక్స్పర్టైజ్ వచ్చేస్తుంది. నేను ఒక ప్రొఫెసర్ని, మా పిల్లలు ఎలా చెప్పాలి, పాఠాలు విధానాలు ఏమిటన్నది అర్థమైపోతుంది. అలాగే ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు. ఈజ్ అ చాణక్యుడు. అటువంటి చాణక్యత దగ్గర జరిగినటువంటి వాడు లోకేష్ గారు. అలాగే చాణక్యత రాజశేఖర రెడ్డి గారు అపరచాణక్యుడు జగన్. సో ఈ పోటీ రసవత్తరమైనటువంటి పోటీ అనమాట. దీన్ని నిర్వచించలేము, కళ్ళతో మనం చూస్తూ ఉండాలా. అండ్ హూ విల్ విన్ ద రేస్ అనేది మనం స్పెక్టేటర్స్గా ఉండి చూడాలి. ఓకే. అంటే మొత్తంగా చూసుకుంటే లోకేష్ గారి జాతకం మీరు చూసిన వారు, ఆయన జాతకంలో అంటే ఏమైనా దోషాలు కానీ ఏమైనా ఉన్నాయా? ప్రతి జాతకంలోనూ దోషాలు ఉంటాయి. నాట్ ఓన్లీ లోకేష్ ఇప్పుడు ఆకాశం నుంచి చూడపడలేదు కదా. జగన్ గారు ఆకాశం నుంచి చూడపడలేదు, చంద్రబాబు నాయుడు ఆకాశం నుంచి చూడపడలేదు. దే ఆర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మరి అటువంటిప్పుడు వాళ్ళ ప్రతి లార్డ్ కృష్ణకు కూడా, లార్డ్ శ్రీరామకు కూడా 5 స్వచ్ఛ గ్రహాలు 5 ఉంటాయి. ఎగ్జాల్టెడ్ అండ్ ప్లానెట్స్ స్వక్షేత్రంలో ఉన్నవి. వీళ్ళకి ఎంత ఉంటాయి? మహా ఉంటే 3 2 ఉంటాయి. మరి ఒక రాహు ఏడిపిస్తూ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని చూడండి, శని ఏడిపిస్తుంది గోచార రీత్యా, అష్టమ శని. రాహు బ్లెస్ చేస్తున్నాడు. 10th ఏమో డాంబికమైన ఆచారం, గెలిచేస్తానేమో అని అనిపిస్తూ ఉంటుంది. మేషరాశిలో ఉన్న ఈ యొక్క గురుడు ఆయన అక్కడికి రావాలా, ఎక్కడికి రావాలా? వృషభంలోకి రావాలా. ఏప్రిల్ 22 తర్వాత 2024 తర్వాత కనుక ఎలక్షన్స్ డిక్లేర్ అయితే ద సిఎంఎస్ చంద్రబాబు నాయుడు. బిఫోర్ అయితే మాత్రం అది నిర్వచించలేం. ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. వీ కాంట్ ప్రెడిక్ట్.
గురుగారు, వైఎస్ షర్మిల గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే ఆమె రాజకీయాల్లోకి రావడం మంచిదే అంటున్నారా? అంటే ఏ పార్టీలో ఉంటే బెటర్ ఆమె? ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే యూత్ అనేటటువంటిది రావాలి. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్స్ ఎవరుంటారు? ఇప్పుడు ఐఏఎస్ చేసే వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు పర్మనెంట్గా ఉంటారు. అండ్ పొలిటీషియన్ ప్రతి ఒక్కడు రాజకీయ నాయకుడు అవ్వాలి. స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్లో పాల్గొనాలి. గుడ్ లీడరే వీళ్ళని మానిటర్ చేయగలుగుతారు, ఐఏఎస్ఎల్ని గైడ్ చేయగలుగుతారు. మరి అందువలన షర్మిల షీఈస్ 100% గుడ్ స్టూడెంట్. తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ని జగన్ గారి కంటే కూడా ఎక్కువగా వంట పట్టించుకున్నది. ఎందుకంటే గర్ల్ విల్ ఆల్వేస్ బీ మెచ్యూర్డ్ దాన్ ఎ మెన్. ఇప్పుడు జగన్ గారు వయసులో పెద్దడవచ్చు, ఈమె చిన్నదవ్వచ్చు, చెల్లెలు అయినా సరే ఒక 5 years గ్యాప్ ఉంటే చాలన్నమాట. ఈమె మోర్ ఇంటెలిజెంట్ దాన్ జగన్. ఇట్ ఈస్ ద హిస్టరీ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. చెల్లెలే అన్న కంటే మెచ్యూర్డ్గా ఉంటుంది. కాబట్టి అదే ఒక చిన్న చెల్లెలు పెద్ద అన్నని మేనేజ్ చేయగలుగుద్ది. అదే ఒక పెద్ద అక్కని తమ్ముడు మేనేజ్ చేయలేడు. కాబట్టి వైఎస్ షర్మిల గారు ఖచ్చితంగా ఆమెకు ఓన్ స్ట్రాటజీ ఉంది. ఏ పార్టీలో ఉన్నా ఆమె 4 ఎంపీ సీట్లో, ఒక 4 ఎమ్మెల్యే సీట్లో కొట్టుకెళ్ళిపోతుంది. ఆమె వెళితే ఏమవుతుందండి? ఆమె ఒక పార్టీలో చేరకుండా, ఆమె స్వతంత్ర పార్టీ లేకుండా ఆమె ఏదో ఒక పార్టీకి అటాచ్ అయితే వాళ్ళు ఏం చేస్తారు? మహా అయితే ఆమెకి సెంట్రల్ మినిస్టర్ ఇవ్వడమో, అధికారంలోకి వస్తే స్టేట్లో అయితే స్టేట్ మినిస్టరో, లేకపోతే నామినేటెడ్ పోస్టో, ఒక ఎమ్మెల్సీ కిందో, ఒక ఎంపీ కిందో, నామినేటెడ్ ఎంపీ కింద, రాజ్యసభ ఎంపీ కిందో పంపిస్తారు. బట్ ఆమె సొంత పార్టీ ఆమెకున్నప్పుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ కూడా అదే. ఏంటంటే, నేను 4 కొట్టలేకపోతాను ఆ ఎంపీలని, ఒక 2 ఎమ్మెల్యే సీట్లు నేను కొట్టలేకపోతాను చాలు. వాళ్ళకి ఒకళ్ళ క్రింద వెళ్ళే కంటే కూడా అటానమస్గా, ఇండిపెండెంట్గా వాళ్ళ పార్టీలో వాళ్ళు అధికారంలోకి కొంతమందినైనా తెచ్చుకోగలిగే కెపాసిటీ, గుర్తింపు, అధికార యోగం అనేటటువంటిది వీళ్ళకి తెచ్చుకోగలుగుతారు. సో షీ డిడ్ ఇస్ గుడ్ జాబ్ అండ్ ఇన్ ఎవ్రీ స్టెప్. లాస్ట్ టైం పార్టీ పెట్టడము రైట్ స్టెప్, ఇప్పుడు కాంగ్రెస్లో కలవడము కూడా రైట్ స్టెప్. అండ్ ఫ్యూచర్లో ఆమె మళ్ళీ ఆమె సొంత పార్టీ ఆమె వేరే డైవర్సిఫై అయ్యి వేరేగా ఆమె చేసుకోవచ్చు. రాజకీయాలని ఒక మలుపు తెప్పొచ్చు. సో మలుపు అంటున్నారు కాబట్టి, అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఈ పార్టీ మారడము ఇదంతా చేసి ఓట్లు చీల్చి అన్నకేమైనా సపోర్ట్గా చేయబోతుందంటారా ఫ్యూచర్లో? ఓట్లు చీల్చాల్సిన అవసరం లేదు. ప్రజలే దొంగలు. వాళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళే చీల్చేస్తారు. రాజకీయ నాయకులని, పార్టీలనే స్మాష్ చేసేసేటటువంటి వాళ్ళు వీళ్ళకి మా పార్టీకి ఓటర్లు చీల్చాల్సిన అవసరం లేదు. అటువంటి డిప్లొమసీ ఏమీ అందులో లేదు. ఏంటి ఓట్లు చీల్చడానికి అన్నకి సపోర్ట్ చేయడము. అండ్ అన్నా చెల్లెళ్ళ గొడవ కూడా ఇదంతా పెద్ద డ్రామా. జగన్ హ్యాస్ వెరీ గుడ్ రిలేషన్స్, భారతి హ్యాస్ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ షర్మిల. అండ్ ఇదంతా వాళ్ళు చెప్పుకోవడమే అనమాట. పార్టీ చీల్చడం కోసం వాళ్ళ మధ్య ఏదో డిస్ప్యూట్స్ వచ్చింది, ఆస్తి సంబంధాలు ఇవి అని. అండ్ విజయమ్మ షీ ఈజ్ వైఎస్ఆర్స్ భార్య ఆమె. అండ్ ఆమె చెప్పింది అడుగు అక్షరం కూడా జగన్ దాటడు. ఐ నో హర్ పర్సనల్లీ. అందుకని నేను చెప్తున్నాను, ఈవెన్ షర్మిల అయినా జగన్ అయినా తల్లి మాటను జవదాటరు. ఈవెన్ భారతి మేడం ఆల్సో, ఆమె కూడా షీ ఈస్ వెరీ షీ కేమ్ ఫ్రమ్ ఎ డిసిప్లిన్ ఫ్యామిలీ అండ్ మెచ్యూర్డ్ లీడర్స్ వీళ్ళంతా కూడా. మాట ఇంకా తప్పరు. మిగతా ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు ఉంటారు. వాళ్ళు అటానమస్గా వాళ్ళు అంతా ఇండిపెండెంట్గా చేయలేరు. మెయిన్ ఉంటుంది. ఇప్పుడు వైస్ ఛాన్సలర్కి ఉన్న తెలివి ప్రొఫెసర్లకు ఎలా వస్తుంది? ప్రిన్సిపల్కి ఉన్న తెలివి టీచర్స్కి ఎలా వస్తుంది? అడ్మినిస్ట్రేషన్ బట్టి వస్తుంది. అలాగే దే ఆర్ పార్టీ హెడ్స్. ఒక చంద్రబాబు నాయుడు, ఒక జగన్, ఒక కేసీఆర్, వీళ్ళంతా కూడా, ఒక రేవంత్ రెడ్డి, వీళ్ళంతా కూడా మెచ్యూర్డ్ లీడర్స్ అనమాట. సో దే కెన్ గివ్ గుడ్ గవర్నెన్స్, మంచి పరిపాలన అందించగలుగుతారు. ఓకే గురుగారు, ఇప్పుడు 2024లో వచ్చే ఎన్నికలలో ఈసారి నారా లోకేష్ గారు ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు 100% వెళ్తారు ఆయన. ఓకే. అండ్ ప్రజలు కూడా గమనిస్తారు. జగన్కి ఒక ఛాన్స్ ఎట్లా అయితే ఇచ్చారో, నారా లోకేష్కి కూడా ఒక ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఎవ్రీవన్ షుడ్ గెట్ ఛాన్స్ ఈక్వల్లీ. అందరికీ ఒక్కొక్క ఛాన్స్ ఇవ్వాలా. సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సిట్టింగ్ ఛాన్సులు, వాళ్ళు చేసినటువంటి మ్యానిపులేషన్స్, వాళ్ళ నోటి దురదలు, ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రజలకు మంచి చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ప్రజలు దించి పడేస్తారు. ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళకి పట్టం కడతారు. అండ్ అందులో నారా లోకేష్కి ఈ సంవత్సరం గ్యారంటీగా 100% ఆయన ఎమ్మెల్యే అయి తీరుతాడు, అసెంబ్లీకి వెళ్తాడు. ఆ యోగాలు ఉన్నాయి.
ఇది జరగకపోయినా కూడా మనం ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ లార్డ్ కృష్ణ 17 టైమ్స్ జరాసంధుడి దగ్గర నుంచి పారిపోయాడు. అండ్ వాట్ ఈస్ లార్డ్ కృష్ణాస్ ఫిలాసఫీ? ఫైట్ 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 అంటాడు. నువ్వు ట్రై అంతేగాని ఇంట్లో కూర్చోవద్దు. వాడెవడో చంకలు గుద్దుకున్నాడు జరగలేదని చెప్పి నిరాశపడిపోయి దుప్పటి కప్పుకొని పడుకొని డిప్రెషన్కి అవ్వద్దు అని చెప్తాడు. సో నారా లోకేష్ ఎవ్రీ గడ్స్ అనమాట. ఆయన హీ స్టడీడ్ ఇన్ ఫారిన్ యూనివర్సిటీస్ అండ్ ఈజ్ అ గుడ్ ఇండియన్ సిటిజన్ వీళ్ళంతా కూడా. సో డెఫినెట్లీ అతను గెలిచినా గెలవకపోయినా హీ కేర్ లెస్, కానీ ప్రజలకి మంచిగా చెయ్యాలి అనేటటువంటి సద్భావన వాళ్ళ ఫ్యామిలీలో ఉంది కాబట్టి డెఫినెట్గా అతను. ఓకే గురుగారు, అలాగే షర్మిల గారు తెలంగాణని వదిలిపెట్టి ఏపీలోకి వెళ్ళడం జరిగింది. అంటే తెలంగాణలో భవిష్యత్తు లేదని అక్కడికి వెళ్తే అక్కడ భవిష్యత్తు ఉంటుందనే మైండ్ సెట్తోనే మనం వెళ్ళారనుకుంటున్నారు. అవ్వచ్చు. ఎందుకనంటే ఒక పొలిటికల్ లీడర్కి ఎక్కడైనా ఉండొచ్చు భవిష్యత్ అనేది. ఇప్పుడు మా ఊరు అమ్మాయి జయప్రద, ఐ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ జయప్రద అక్క. ఆమె ఈ తెలుగుదేశంలో ఉన్నప్పుడు సరిగ్గా వీళ్ళు ప్లేస్ ఇవ్వకపోతే మా సమాజ్వాదీ పార్టీలోకి వెళ్ళిపోయి అక్కడ ఎంపీ కాలేదా, అండ్ డింపుల్ ఎంపీ కాలేదా. సో వేరే స్టేట్స్ నుంచి హేమమాలిని వెళ్ళి ఆమె ఫ్రమ్ ముంబై అండ్ షీ గాట్ సెలెక్టెడ్ సమ్వేర్ ఎల్స్. సో నా ప్రాంతీయ రీజనల్ సెంటిమెంట్స్ జియో సెంటిమెంట్స్ ఉండవు, వెళ్ళొచ్చు. కాకపోతే షర్మిల గారు ఏంటంటే ఆమె ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ప్రబలంగా ఉన్నప్పుడు ఆంధ్ర లీడర్స్ ఎలా గెలుస్తారు? దే కెన్ నెవర్. ఇంకా ఒక 10 yearsలో కొంత చేంజ్ వచ్చింది. ఇంకా మన స్టేట్ ఇంకా యునైటెడే, ఇంకా ఆస్తులు మనం పంచుకోలేదు. సో ఆంధ్ర లేదు తెలంగాణ లేదు, రెండు ఆంధ్రనే. ఆమె ఇప్పుడు ఆంధ్రాలో అక్కడికి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ పోటీ చేసినా స్టిల్ ఆమె తెలంగాణ అమ్మాయి కిందే. అలాగే మన పార్టీ పెట్టినా అది తెలంగాణ పార్టీ పెట్టినట్టే 10 years ఇంకా కంప్లీట్ కాలేదు. కాబట్టి ఇక్కడికంటే అక్కడ భవిష్యత్తు బాగుంది అని చెప్పుండొచ్చు. రాహుల్ గాంధీ గారు వాళ్ళతో డిస్కషన్, దే ఆర్ వాళ్ళు ఇంటెలిజెంట్ పీపుల్. సో ఈక్వేషన్స్ ఉంటాయి. సో ఆ ఈక్వేషన్స్ బట్టి బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు ఈక్వేషన్స్, దాన్ని బట్టి వెళ్ళడం వల్ల లాభమే, నష్టమేమి ఉండదు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా మనుగడ ఎంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఇస్తారు ఆంధ్ర ప్రజలు అనేటటువంటిది మనం చూడాలి. బట్ ఈసారికి మనకి అర్థమైపోతుంది దీంతో. బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ స్టెప్ అండ్ ఎవ్రీ స్టెప్ దట్ షర్మిల టేక్స్ is always good, will always be good. ఓకే గురుగారు, అలాగే నారా లోకేష్ 2024లో ఎమ్మెల్యే విషయం పక్కన పెడితే ఆయన జీవితంలో ఎప్పటికైనా సీఎం కుర్చీలో కూర్చుండే అవకాశాలు ఉన్నాయా ఆయనకు? అసలు సీఎం అంటేనమ్మా అది పెద్ద గొప్ప పోస్ట్ కాదు అది. ఎందుకనంటే క్యాబినెట్ మినిస్టర్స్ కి హెడ్, అంతే, ఒక టీమ్ లీడర్ అంతే. దీనికి ఏదో సీఎం పోస్టు ఆధిపత్యము వీళ్ళ తాతలదా గవర్నమెంట్ అంటే ప్రజల డబ్బు. ఇప్పుడు వాళ్ళు సీఎం సీట్ పవర్ ఎలా ఉంటుందంటే ఎక్కేగానే నాది రాజు, వీళ్ళ తాతలు సంపాదించారు రాజ్యం, రాజరాజ నరేంద్రుడు ఇచ్చాడా వీళ్ళకి, లేకపోతే ఇలా అలా ఫీల్ అవుతారు వాళ్ళు. కాబట్టి ఏంటి ఈమె ఎలక్టెడ్ అయినటువంటి సీఎంలు ఇంతవరకు అలా అనుకోరు వాళ్ళు. మామూలుగా సీఎం కావాలనుకునే వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు. సో ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. అందువలన ఆయన కూడా ఒక మినిస్టరు, ఓ 2-3 పోర్ట్ఫోలియోస్ తీసుకుంటారు, మిగతా వాళ్ళు ఒక్కొక్క పోర్ట్ఫోలియోకి చేస్తూ ఉంటారు. సో అందుకని నారా లోకేష్కి సీఎం అయ్యేటటువంటి అవకాశం అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు హవాయే అవ్వలేదు. అక్కడ జగన్ పోటీదారుడు ఉన్నాడు, రసవత్తరమైన పోటీ, ఇద్దరు దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఆ ఫైటింగ్ ఎలా ఉండాలి, ఆ స్పర్ధ వస్తారంటారా మరి? డెస్టినీ ఇస్ దేర్, డెస్టినీ విల్ డిఫైన్. లార్డ్ కృష్ణ అభిమన్యుడు చచ్చిపోతాడని తెలుసు, చెప్పాడా లార్డ్ కృష్ణ? చెప్పాడా? అడిగితే సుభద్ర తన సొంత చెల్లెలే. శాండ్హేమ్ అంటాడు, తన సొంత కొడుకు రుక్మిణి కొడుకు అయినటువంటి ప్రద్యుమ్నుడు సాల్వుడితో యుద్ధానికి వెళితే డెఫినెట్గా ఓడిపోతాడు, చచ్చిపోతాడని కృష్ణుడికి తెలుసు. కానీ ఆయన జాతకాలు వేసుకొని మాలాంటి నామాలు పెట్టుకునే వాళ్ళ దగ్గరికి, కాషాయ బట్టలు వేసుకునే వాళ్ళ దగ్గర రాలే కృష్ణుడు. లార్డ్ కృష్ణ నోస్ యు శాండ్హేమ్ అంటాడు. రుక్మిణి పంపకపోతే రాధమ్మ చేత రికమెండేషన్ చూపించి, బికాస్ రుక్మిణి బిలీవ్స్ వెరీ స్ట్రాంగ్లీ రాధమ్మని, అందుకని పంపిస్తాడు. రాధ రికమెండేషన్ చెప్పింది కాబట్టి పంపితే అక్కడ ప్రద్యుమ్నుడు చచ్చిపోయి కూర్చున్నాడు. అప్పుడు ఈ రుక్మిణి గెటౌట్ ఉంటుంది ఈయన్ని, రాధమ్మని. అప్పుడు మళ్ళీ లార్డ్ కృష్ణ సేవ్ చేశాడు. అంటే ఏమిటంటే ఇక్కడ గెలిస్తేనే పోటీలోకి వెళ్ళాలా, గెలవకపోతే సీఎం సీట్లో లేకపోతే పోటీలోకి వెళ్ళకూడదనే కాన్సెప్టే తప్పు, ఆ థాట్ ప్రాసెసే తప్పు. సో నారా లోకేష్ సీఎం అయినా కాకపోయినా, జగన్ ఓడిపోయినా ఓడిపోకపోయినా, చంద్రబాబు నాయుడు గెలిచినా ఓడిపోయినా, ఈ ముగ్గురు కొట్టుకోవాల్సిందే. ఈ పార్టీ రసవత్తరమైనటువంటి వేడుకని, సంక్రాంతి సంబరం కంటే కూడా అద్భుతమైన సంబరాన్ని ఆంధ్ర ప్రేక్షకులకు ఇవ్వాల్సిందే ఈ ముగ్గురు. ఇట్ ఈస్ దేర్ ఫండమెంటల్ అండ్ ఫార్మల్ డ్యూటీ. ఓకే గురుగారు, అలాగే ఇప్పుడు వైఎస్ విజయమ్మ విషయానికి వస్తే రాజకీయాలలో ఆవిడ ఎవరికి సపోర్ట్ చేస్తుంటారు? షర్మిల గారికా లేకపోతే జగన్కా? ఎవరి వైపున ఆమె పోటీ ఉండొచ్చు అంటారు?
వైఎస్ విజయమ్మ గారు మొట్టమొదట రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆమె ఫస్ట్ స్పీచెస్, ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత స్పీచెస్ చూస్తే విపరీతమైనటువంటి మెచ్యూరిటీ వచ్చేసింది, అద్భుతమైనటువంటి వాగ్దాటి వచ్చేసింది. అసలు నన్ను అడిగితే వీళ్ళందరికంటే కూడా చాలా తెలివైంది ఆమె. అండ్ మన కళల్లో కుడికన్ను మంచిదా, ఒక కుడికన్నుకి సపోర్ట్ చేస్తామా ఎడమ కన్నుకి సపోర్ట్ చేస్తామా అంటే మనం ఎలా చెప్పలేమో. షీ హ్యాస్ లవ్ ఆన్ షర్మిల అండ్ జగన్. అయితే ఈక్వేషన్స్ని బట్టి షీ విల్ సపోర్ట్ జగన్. ఖచ్చితంగా జగన్ పార్టీ నుంచే ఆమె వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, జగన్ సైడ్ నుంచి సపోర్ట్ ఎక్కువ, పాజిటివిటీ ఎక్కువ. ఇప్పుడు గెలుపు ఛాన్సెస్ ఎక్కువ ఉంటే అటే కదా వెళ్తారు. ఇంకా షర్మిల ఇప్పుడు ఇంకా రోడ్డు వేస్తోంది, చూద్దాం. స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. పీక్ లో ఉన్న పార్టీలకే కదా వెళ్తారు వీళ్ళంతా. అదే షర్మిల, వైఎస్ విజయమ్మ ఇస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది. ప్లస్ కొడుకే సపోర్ట్ ఉంటుంది, కూతురికి ఎట్లా ఉంటుంది? కూతుర్ని లవ్ చేస్తుంది, కావాల్స్తే సపోర్ట్ అక్కడ కొడుకే ఇస్తుంది. ఓకే, ఓవరాల్ గా సపోర్ట్ అయితే 100%. ఆమె నడకలు మాటలను బట్టే ప్రజలు అసెస్ చేసుకుంటారు, మనం చెప్పక్కర్లా, ప్రజలే మనకు చెప్పేస్తారు. మరి షర్మిల గారు ఇప్పుడిప్పుడే స్టెప్స్ వేస్తుంది అని మీరే అంటున్నారు. మరి ఆమె గెలిచే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటే సీఎం పదవి కానీ, అదే సీఎం పదవి, ఎమ్మెల్యే పదవులు కానీ, అంటే గెలిచే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? షర్మిలకి అసలు గెలుస్తానని దిగదు. షర్మిల మెంటాలిటీ నాకు తెలుసు. షర్మిల పోరాట పటిమన్న లీడర్. నేను గెలుస్తానని చెప్పి పాదయాత్ర చేసిందా? మరి ఆమె పోరాటం ఇవ్వడమే, టఫ్ కాంపిటీషన్ ఇవ్వడమే ఆమెకు తెలుసు. సచ్ ఎ గ్రేట్ లీడర్ ఆమె. అందువలన ఈ పోటీలో షీ కేర్స్ లెస్ సీట్లు వచ్చినా రాకపోయినా. అండ్ డెఫినెట్గా లీడర్ యొక్క లక్షణం ఏంటంటే ప్రజలను తనకు అందులో విస్తృతమైనటువంటి ఫాలోయింగ్, విస్తృతమైనటువంటి అనుభవం ఆమెకు ఉంది. ప్రజల్ని తనకు మౌల్డ్ చేసుకొని ఓట్లు వేయించుకునే టాక్టిక్స్ షర్మిలకు ఉంది. సో డెఫినెట్గా ఆమె సైకాలజీ, ఆమె మెంటాలిటీ, ఆమె వ్యక్తిత్వం బట్టి ఖచ్చితంగా ఆమె ఏదో ఒక రోజున గెలవడం తథ్యం. ఇది భవిష్యవాణిది. ఏ పార్టీ నుంచి అన్నవచ్చు, ఆమె సొంత పార్టీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. షీ విల్ బికమ్ ఐదర్ ఎన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ. గురుగారు, మరి పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు యూత్కి చాలా మందికి ఇష్టం ఉన్న నేత అని చెప్పొచ్చు. మరి ఆయన ఎన్ని చోట్లలో పోటీ చేస్తే, అంటే సపోజ్ ఒక 10 చోట్లలో, ఒక 20 చోట్లలో పోటీ చేశారనుకోండి, ఎగ్జాంపుల్గా తీసుకుందాం, అంటే ఎన్ని చోట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయి? మెజారిటీ ఎంత నంబర్ రావచ్చు ఆయనకి? పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీపరుడు, చాలా ఉబలాటపరుడు, స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అని అందరూ చెప్తారు. యూత్కి ఐకాన్ అని చెప్తున్నారు, బానే ఉంది. ఓట్లు వేయాలి కదా మరి వీళ్ళు. సభలకి మీటింగ్లకి వెళ్ళేటటువంటి మహానుభావులు, ఈ యూత్ అని ఇచ్చేటటువంటి అవార్డ్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళు ఓట్లు వేయాలా? ఓట్లు వేయడం లేదు. అందువలన వాళ్ళ అన్నగారు పెడితే, పార్టీ పెడితే 18 ఓట్లు వచ్చినాయి. అంతకంటే ఎక్కువ రావాలి పవన్ కళ్యాణ్కి. మరి వీళ్ళే ఫ్యాన్స్ అని ఊరికనే చంకలు గుద్దుకుంటే సరిపోద్దా? ఫ్యాన్స్ అని ఓట్లుగా అభిమానాన్ని మార్చగలిగేటటువంటి టాక్టిక్స్, ఆ స్ట్రాటజీ అవన్నీ కూడా పాటించాలి వీళ్ళు. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఆయన స్వీప్ చేసేస్తాడు, మొత్తం ఆయనే గెలుస్తాడు. 10-20 అన్నది కాదు. ఆ శ్రీకాకుళం, బికాస్ ఐ బిలాంగ్స్ టు ఫ్రమ్ ఈస్ట్ గోదావరి నుంచి, నేను అలా విజయవాడ ఇవంతా నాకు తెలుసు కాబట్టి, హైదరాబాద్ ఇదంతా నాకు ఆ సైకాలజీ, వాటర్ సైకాలజీ తెలుసు యాజ్ ఎ ప్రొఫెసర్గా. శ్రీకాకుళం నుంచి మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో కంపల్సరీ తూర్పుగోదావరి జిల్లా పక్కా వేసేస్తారు. శ్రీకాకుళం తూర్పు అండ్ వెస్ట్ లో సగం పడిపోతాయి. కాబట్టి అసెంబ్లీకి వెళ్తాడు అన్నమాట సార్. ఖచ్చితంగా వెళ్తాడు ఆయన, అందరూ డౌటే ఉంది. ఆయన ఈజ్ అసలు మోస్ట్ డేర్ అండ్ డాషింగ్ హీరో ఆయన. ఓకే, సో అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ అసెంబ్లీలో చాలా మంది ఏంటంటే వెళ్ళరు అనే, అంటే ఈసారైనా వెళ్తాడా లేదా, పవన్ కళ్యాణ్ మేము అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు చూస్తామా లేదా అని అనుకుంటున్నారు. మరి ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన అసెంబ్లీకి వెళ్తారా? మరి కోరిక ఉండడము సమంజసం, కానీ కోరిక తగ్గట్టుగా కష్టపడాల్సిన బాధ్యత ఫ్యాన్స్ పైన ఉంది. అంటే ఓటర్లది తప్పు అంటారు? ఓటర్లదే తప్పు. వీళ్ళందరూ వెళ్లాల్సిందే అసెంబ్లీకి, ప్రతిపక్ష హోదాలో కానీ అధికార హోదాలో కానీ. ఇక్కడ ఒక జోక్ ఏంటంటే అమ్మ చార్మి, ఈ ప్రతిపక్ష నేత అంటున్నారు కదా, వీళ్ళు కూడా గవర్నమెంట్ శాలరీ డ్రా చేస్తారు. వీళ్ళు ఎవరు? ప్రతిపక్షంగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు, ఈ గజెట్లో ఉంటుంది, ఆయన శాలరీ డ్రా చేస్తున్నాడు, గ్రీనింగ్ వాడుతున్నాడు, ఎంపీకి ఉంటున్నాడు. ప్రతిపక్ష పార్టీ ఏమిటి, గవర్నమెంట్ ఏమిటి? గవర్నమెంట్ ఖజానా నుంచి శాలరీస్ తీసుకుంటుంటే, సో దే ఆర్ పార్ట్ ఆఫ్ పార్టిసిపల్ ఆఫ్ గవర్నమెంట్. సో వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం అదే కదా, 2024లో సంచలనం ఏమిటంటే అన్ని పార్టీల వాళ్ళు ప్రతిపక్షంగానో లేకపోతే గవర్నమెంట్ పరంగానో మొత్తం మీద ప్రభుత్వ సొమ్ము తినే యోగం ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసింది, మెగా హీరో.
మనం అందరి అభిమాని, పవన్ కళ్యాణ్ గారి అభిమాని అనే ఉంది. కాబట్టి అటు జగన్ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు మా షర్మిలమ్మ, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్, ఆల్ దీస్ పీపుల్ దే హ్యావ్ టు సిట్ ఇన్ ద అసెంబ్లీ. మనం ఇవ్వాలా టీచర్గా వీళ్ళకి టార్గెట్, ప్రజలు ఇవ్వాలా వెళ్ళి కూర్చోండి అని. అంతేకాని బెగ్గింగ్ పాలసీలో ఉన్నారు వీళ్ళంతా, ఓట్లేండి అని. బ్రైబింగ్ పాలసీలాగా డబ్బులు ఇచ్చి కొన్ని పార్టీలు ఇచ్చేటటువంటి దీన్ని చూస్తే ప్రజలు ఏం చేస్తున్నారు, డబ్బులు ఎవరికి వేస్తుంటే వాడికి వేసేస్తున్నారు. సో దేశాన్ని పాడు చేసిందే వీళ్ళు. కాబట్టి ఈ ప్రజలే పాడు చేశారు. నాయకులు ఇస్తారు మరి, అడుగుతుంటే ఎవరా గెలిపిస్తారేమో అన్న ఆశతో. హ్యూమన్ బీయింగ్స్ కదా, ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ వీళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్లో, ఈ 2025 రసవత్తర పోటీల్లో అందరూ వెళ్ళి అసెంబ్లీలో కూర్చుంటారు. మనం బ్రహ్మాండంగా చూడొచ్చు అనమాట. ఏపీ రాజకీయాలు ఇంకా రసవత్తరంగా ఉంటాయి, చాలా రసవత్తరం. అండ్ ఎంటైర్ వరల్డ్ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ ఏపీ. నిజంగానే తెలంగాణ కాకుండా, బికాస్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఇప్పుడు హైటెక్ సిటీని డెవలప్ చేస్తాను నేను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లా, ఆయన అభిమానులు చెప్తున్నారు. ఆయన పాపం ఏ పేరు ప్రతిష్టలు చూసుకోడు ఆయన. అలాగే జగన్ గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చక్కగా చేసి ప్రతి స్టూడెంట్ ఇంగ్లీష్ లో మాట్లాడే విధంగా వాళ్ళకి భవిష్యత్తునిచ్చాడు. కాబట్టి తెలుగు వద్దు అని ఆయన ఏం అనలా. మరి మరి అటువంటిప్పుడు ఆయన కొన్ని పాలసీస్, బైలాస్, కొన్ని పాలసీస్, కొన్ని స్ట్రాటజీస్ వాళ్ళ ఓన్ స్ట్రాటజీస్ కావు. ఆయన పేషీలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ చెప్పినవి ఆయన చేస్తున్నాడు, ఈయన పేషీలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి కొన్ని ప్రజలకు నచ్చొచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. ఆయన మంచి పనులు చేశాడు, ఈయన మంచి పనులు చేశాడు. ఎవరు ప్రజలే మంచి పనులు చెయ్యింది. ఏమిటంటే వేస్తే ఒక పార్టీకి వేయాలా, లేకపోతే మంచి గవర్నమెంట్ మంచి మెజారిటీని ఇవ్వాలి అనేటటువంటి స్పృహ మన ప్రజలకు లేదు. పైగా విమర్శిస్తారు. ఎలాగంటే ఏమండి ఆయన ఇది స్పాయిల్ చేశాడు, ఈయన ఇది స్పాయిల్ చేశాడని. కాబట్టి ఫార్మర్స్ని నెగ్లెక్ట్ చేయడం, టీచర్స్ పైన గవర్నమెంట్లో అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ని హెరాస్ చేయడము. అంటే హెరాస్ అంటే ఏంటి, ఇంటికి వచ్చి బాధ పెట్టడం కాదు, కొంచెం కఠినంగా ఉండేసరికి ఆటోమేటిక్గా వీళ్ళు రివర్స్ అవుతున్నారు. సో ఇలాంటి ఈక్వేషన్స్ అన్నీ చూసుకుని వాళ్ళ ప్లాన్స్, స్ట్రాటజీలు చేసుకున్నప్పుడు ఏ పీకేలు అవసరం లేదు, వేరే ఎవరు వచ్చి గైడెన్స్ ఇవ్వక్కర్లేదు. వీళ్ళే 100 మంది పీకేలకి సలహాలు ఇచ్చేంత మేధావులు జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు. గురుగారు, అలాగే ఏపీలో బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి గారు ఉన్నారు. ఇప్పుడు తన వల్ల బీజేపీకి అక్కడ ప్లస్ ఏమైనా అవుతుందా అని అడుగుతున్నారు. దాని గురించి ఏమంటారు సార్? పురంధరేశ్వరి పేరు అసలు చెబితేనే డాక్టర్ ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు, ఆయన విగ్రహం. ఆమె మాటల్లో పరిణతి, టోటల్ ఎన్టీఆర్ ఫ్యామిలీలో అంత పరిణతి ఎవరికీ లేదు. పిల్లల్లో కానీ బాలకృష్ణ చెప్పాప అమాయకుడు, ఆయన చాలా మంచివాడు, చిన్న పసిపిల్ల టైప్లోనే ఉన్నది ముక్కుసూటిగా చెప్పేస్తాడు. కానీ పురంధరేశ్వరి ఇస్ వెరీ ఇంటెలిజెంట్. ఆమె ప్రతి మాట బీజేపీకి తప్పకుండా ప్లస్సే. అంటే మరి బీజేపీ ఫుల్ స్వింగ్లో ఉందనుకో ఏపీలో, ఆమె ఒక పార్ట్ అండ్ పార్టిసిపల్గా చూస్తారు వాళ్ళు. ఇప్పుడు అంత ఆధిపత్యం లేని సమయంలో ఈమెను పట్టుకొని ఎదగాలి అని పార్టీ కోరుకుంటుంది. వ్యక్తిని బట్టి పార్టీ ఎదగొచ్చు, పార్టీని పట్టుకొని వ్యక్తి ఎదగొచ్చు, తప్పలేదు. రెండు కూడా ఒకదానిపైన ఇంటర్డిపెండెంట్. కాబట్టి మరి పురంధరేశ్వరికి ఆమె క్రేజ్ ఏం తగ్గదు. ఎందుకనంటే ఆమె పరిపాలన చేసినప్పుడు కూడా వైజాగ్లోనూ అక్కడ ఇక్కడ ఆమెకున్న ఫ్యాన్స్ ఆమెకున్నారు. ఆమె చేసిన మంచి పనులు రికార్డు ఉంటుంది కదా. కాబట్టి డెఫినెట్గా ఇట్స్ ఎ ప్లస్ టు ద బీజేపీ పార్టీ. ఓకే గురుగారు, అలాగే మరి చివరగా ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో మరి జగన్ రెండోసారి సీఎం అయ్యి ఇంకో 5 సంవత్సరాల పాటు ఏపీని పరిపాలిస్తారా, లేకపోతే అపోజిషన్ పార్టీ నుంచి చంద్రబాబు గారు కానీ లేదా అనుకోని పరిస్థితులలో పవన్ కళ్యాణ్ గారు కానీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు జగన్ గారిని మనం చూస్తున్నాము, తిట్టుకుంటున్నారు, డబ్బులు దొబ్బేస్తున్నారు అందరూ. సంక్షేమ పథకాలు ఆయన ఇస్తుంటే అందరూ తీసేసుకుంటున్నారు. ఇక్కడ కూడా సేమ్ తెలంగాణలో కూడా అంతే, బస్సుల్లో హ్యాపీగా ప్రయాణాలు చేసేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు జిందాబాద్ అని మళ్ళీ తిడుతూ ఉంటారు. అందుకే ఇంకా మన రేవంత్ రెడ్డి గారిని ఇంకా తిట్టడం ప్రారంభించలేదు. ఆయన తిట్టే అవకాశం ఇచ్చుకోడే, బికాస్ అందరినీ కలుపుకొని వెళ్ళే స్వభావం. ఇక అక్కడ మనకి జగన్ గారు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి ఆయన. చంద్రబాబు నాయుడు కూడా అంతే, పోటాపోటీ ఇద్దరు. కాబట్టి జగన్ ఈ పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరి మధ్య సయోధ్య సీట్లు అన్ని కుదరాలా, ప్రజల్ని బాగా మోటివేట్ చేసుకోగలగాల, ఇంప్రెస్ చేసుకోగలగాల, అవసరమైతే బీజేపీ పార్టీని కూడా కలుపుకోవాలా. ఒక గద్దె నుంచి ఒక వ్యక్తిని దింపాలంటే అందరూ ఏకమవ్వాలి. మరి
ఎక్కడ ఏకం అవుతున్నారు వీళ్ళు? స్టార్టింగ్లోనే నాకు ఇన్ని సీట్లు అన్ని సీట్లని ఫస్ట్లోనే కూడేసుకుంటున్నారు. యూనిటీ లేదంటారు. యూనిటీ లేదు. యూనిటీ స్ట్రెంత్ అని చిన్నప్పుడు పాఠాల్లో చదివారు వీళ్ళు కూడా, కానీ మర్చిపోయారు. ఎందుకంటే వీళ్ళ టీచర్స్ స్కూల్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ టీచర్స్ దగ్గరికి వీళ్ళు వెళ్ళరు, మళ్ళీ కలవరిగా ఒక యాపిల్ పండు ఎవరు తీసుకెళ్ళి. కాబట్టి మనం కూడా అంతే. కాబట్టి ఇవ్వాలి, టీచర్స్తో మనం అనుబంధం ఉండాలి. టీచర్స్ సలహాల ప్రకారం వెళ్తూ ఉంటే అప్పుడు బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి. ఎక్కడున్నాయి బ్లెస్సింగ్స్ వీళ్ళకి? ఇప్పుడు రాజసూయ యాగము లాగా ఈ ఒక యాగాన్ని కనిపెట్టారు, రాజశ్యామల యాగం అని. 2 సార్లు చేసేస్తే సీఎం అయిపోతామని చెప్పేసి వెళ్ళి కేసీఆర్ గారు చేశారని మొత్తం మన మిత్ర జ్యోతిష్కులు అంతా చెప్పారు. మరి 3వ సారి కూడా చేశారు, ఎందుకు ఓడిపోయారు? కాబట్టి ఈ 3 పార్టీలు ఏకమయ్యో కనీసం హీనపక్షంలో ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏకమయ్యి ఏ డిస్ప్యూట్స్ లేకుండా మంచిగా ప్రాపగాండా చేసుకుంటూ ప్రజల హృదయాలను కనుక దోచుకుంటూ ముందుకెళితే డెఫినెట్గా వీళ్ళు గెలుస్తారు. అక్కడ కనుక ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా సీఎం ఇస్ ద హీరో, జగన్ ఇస్ ద హీరో, గెలుస్తాడు. దీనికి జ్యోతిషాలు అవసరం లేదు, దీనికి గ్రహాల పరిస్థితులు అవసరం లేదు, దీనికి దాన్ని బట్టి అని అజంప్షన్స్ అవసరం లేదు. బికాస్ జ్యోతిషం అనేది చాలా పరమ పవిత్రమైన శాస్త్రం. ఇక్కడ మనము జగన్ గారు సీఎం అవ్వాలా లేకపోతే ఈయన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలా అన్నది క్యాలిక్యులేట్ చేయడానికి స్కెలిటన్ లాగా చెప్పేస్తున్నారు మన వాళ్ళంతా. అప్పుడు జ్యోతిష్కులు అట్లా చెప్పకూడదు. పార్టీలో అసలు ఎంతమంది ఎంపీలు కంటెస్ట్ చేస్తున్నారు, వీళ్ళ జాతకాలు ఏమిటి, వీళ్ళందరూ అసలు అధికార యోగాలు ఉన్నాయా లేవా టాలీ చేసుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారి పార్టీ, ఇందులో ఎంతమంది, ఏది మెజారిటీ ఉండి దాన్ని బట్టి గెలిచి ఎవరు గెలుస్తున్నారు సీఎం అంతా ఆయన అవుతాడని అప్పుడు డిక్లేర్ చేయాలి. మరి అంత ఓపిక ఈ జ్యోతిష్కులకి లేదు, అంత అవసరము లేదు, అంత డేట్ ఆఫ్ బర్త్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయరు, గాల్లో రాతలు. కాబట్టి ఇదంతా కూడా జ్యోతిష్యం అనేటటువంటిది కరెక్టు. జ్యోతిషము నోస్ డెస్టినీ కరెక్టు. అండ్ ప్రజలే దేవుళ్ళు, ప్రజలే ఎన్టీ రామారావు గారు అన్నట్టుగా ప్రజలే దేవుళ్ళు, ప్రజలకు తెలుసు. కాబట్టి ఆ ప్రజలు ఆశీర్వదించిన వాడే అవుతాడని మనకి తెలుసు, అవుతాడు. అది సస్పెన్స్గానే ఉంచుదాం. అండ్ కంపల్సరీ 2024లో మనకి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కి రాబోతోంది. దీనికి మనం ఆప్టిమిస్టిక్గా ఉండాలా. అండ్ ఎవ్రీ ఆంధ్రైట్ షుడ్ ఫీల్ హ్యాపీ. ఓవరాల్గా ఎవరు వచ్చినా కూడా ఆంధ్ర అయితే ఎప్పటికీ హ్యాపీగా ఉంటుంది, కంపల్సరీ డెవలప్ అవుతుంది. వస్తారు, వీళ్ళంతా గెలుస్తారు. ఇప్పుడు ఆయన సీఎం అవ్వచ్చు, ఈయన సీఎం అవ్వచ్చు. ఆయన ఎమ్మెల్యే కింద ఓడిపోడుగా, జగన్ ఎక్కడ ఎమ్మెల్యే కింద ఓడిపోతాడా? పోనీ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే కింద ఓడిపోతారా? ఓడిపోరు, గెలుస్తారు. అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ నుంచి శాలరీ డ్రా చేస్తారుగా, కానీ గవర్నమెంట్లో ఉన్నట్టే. అందువల్ల నిర్మాణాత్మకమైనటువంటి కన్స్ట్రక్టివ్ స్టెప్స్తో కనుక వేయకపోతే పార్టీలు సస్టైన్ అవ్వడం చాలా కష్టం. ఈ అభిమానులు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీరంటే చాలా అభిమానం సార్ అని మనకి ఫుడ్ పెట్టినోడు అంటే నాకు చాలా ప్రేమ ఉంది అని చెప్పి తండ్రిని పొగుడుతూ ఉంటే తల్లిదండ్రులకు ఫుడ్ వస్తుందా? రాదుగా. ఆ విధంగా అభిమానులు కూడా వీళ్ళేం చేయాలా, మీరంటే నాకు ప్రేమ సార్ అంటే సరిపోదు, ఓట్లు వేయాలి అక్కడ. సో అంటే వేయడం లేదంటే ఏంటి, ఇంకా పొలిటికల్ స్ట్రాటజీ ఇంకా స్ట్రెంథన్ చేసుకోలేదని ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి. హీ షుడ్ బిహేవ్ లైక్ ఎ పొలిటీషియన్. అంతేగాని మామూలు సినిమా హీరోలాగా ఆనెస్ట్గా నిజాయితీగా నేను వెళ్తాను అనుకుంటే కుదరదు. దట్ ఈస్ డిఫరెంట్. ఎన్టీఆర్ ఈజ్ డిఫరెంట్. ఆ టైంలో ఆయన స్టార్డమ్ సినిమాలు రానటువంటి కాలంలో వచ్చాడు ఆయన. కాబట్టి మెగా హీరోగా అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు గుర్తించారు. ఇప్పుడున్న హీరోలు అంత స్టార్డమ్ ఎవరికి రాదు. అలాగే రాజకీయాలంటే ఏంటో తెలియని కాలంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం వహిస్తూ ఎమర్జెన్సీలు ఇలాంటి అన్ని నిరంకుశ పరిపాలన చేస్తున్న తరుణంలో ఆశాజ్యోతిగా ఎన్టీఆర్ వచ్చాడు కాబట్టి వేసేశారు. సో ప్రజలు ఓటర్స్ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు, అందరూ కూడా మంచి పరిపాలన అందిస్తున్నారు. కాబట్టి దిస్ కెన్ బి ఈసారి ఎలక్షన్ అనేటటువంటిది ఇట్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. And the God knows and the water knows, because the water is no other than God entity. ధన్యవాదాలమ్మా.